చిలకన మంచిగా విడిచిండు అమరాతమ్మ దిగులు పడి దిగులు వేసింది అటు చూసి ఈ కప్పదొక్కిన వాళ్ళు పాడుగాను ఈ కప్పదొక్కిన వాళ్ళు ఉంచుకుంటారా అని బాలా కవరాలి దేవి కవరాలి కట్టింది ఒళ్ళారినాక పాండవ శిరను మల్లికాజ వచ్చింది ఎప్పటి అనుకున్న కమరాజమ్మ భగవంతుడు చూసి ఇద్దరమ్మ కవదాన లేపితే సగం ఆగి పెడుతుంది మళ్ళీ పండుకుంటుంది సగం మంది బోలు దొంగతాడు ఆడ వారెత్తే మళ్ళీ ఇంకా తెల్లారినట్టుంది కదా మా పక్కన అచ్చక్కలు ఎవరికనే పోయి మళ్ళీ పోయి పాడు ఇద్దరమ్మ మీరుగా ఉన్నారు మనుషులు మళ్ళీ పోయి పండుకున్న కమరాజమ్మని నేను ఇట్లా ఉంటారా కమరాజమ్మ బావని కళ్ళ చూసిందాట బాల నువ్వు నడంత కొడుకే బావో బావో రమేణ బావా తెల్లారింది మళ్ళా చీకటైంది మళ్ళా వాసమైంది మళ్ళా పుణ్యవాసింది మళ్ళా వాసమైంది సంక్రాంతి పండుగ సకినాల కూడా నువ్వు నోసుకున్నావు తినవచ్చు నువ్వుగా నేనైతే నోసుకోవాలి మా ఇంటికాడ ఉంటే మావ 4 బెల్లప్పాలు చేసి అవ్వని లేదు అక్కడ నిన్ను తింటే నేను అరిసప్పాలు తింటాను అనుకున్నా బూరెలు తింటాను అనుకున్నా అయినా బావా వీడికి ఎట్లా వచ్చినావే గద్దోలు వచ్చినావే
విన్నావా ఇదేనా లవ్ యూ నేను తీసుకోవాలి నీ మీద మనసు ఇరిగింది నీ లవ్ నాకు పని చేయాలి నీకేమనిపిస్తలేదా నీ కొవ్వే కనబడుతుంది నీ లవ్ నాకు కనబడుతుంది లోపల గుండె ఉంటది కాదు బయటికి కనబడదు అదే గుండె మంచి గుండెల మీద దాన్నే నువ్వు ఇంత దూరం వచ్చు నీ గుండెలు ఉండే ప్రేమ నీ కోపం నాకేదో తెలుస్తుంది ఎవరు నాకే సెంటిమెంట్ కొడతారా నేను సెంటిమెంట్ తో డాక్యుమెంట్ రాసేది నాకింద ఏ పని లేదు తెల్లారి వరకు నేను పాదాలు పెడతాను ఒక్క ముచ్చట నువ్వు ఎన్నడాస్తానండి శుక్లారం వస్తాను శుక్రవారం ఏం పుట్టింది శుక్లారం నాడు తయారయ్యి శుక్లారం నాడు వస్తామని తాళం చేసి తయారయ్యి పోటీ చేసుకొని మల్లెపూలు పెట్టుకొని పాస్పోర్ట్ రద్దు పై నుంచి పాస్పోర్ట్ కాలు తీసి కడుపవతలు పెట్టిన గంటే తిమ్మిరాచింది అయ్యో ఈ పెద్ద ఏం చేసి మెరిగారా పిల్ల పిల్ల ఈ శుక్లారం నాడు పుట్టిండి ఆడబిడ్డ పోతుంది ఎక్కడన్నా అస్సలే పోతాను అన్నది అనే ముసలా ఇంత పోతా తాపు పారపడి కలిసి సార్ చెప్తున్నా నన్ను పెట్టమని ఏం చేస్తాను అమ్మాయి తింటారు అరపడి తింటున్నా ఎట్టి చెప్పి పట్టం మీద పెట్టిన మొన్ననే శుక్రవారం వద్దన్నారు శుక్రవారం అంటే 4 కావచ్చు రోజులేవా ఇంకే రోజులు అమరాది శుక్రవారం తెల్లారి శనివారం నాడు తాళం చేసి తయారై మళ్ళీ పూలు పెట్టుకొని ఇప్పుడు చెట్టు కొట్టుకున్నారు చెట్టు కొట్టుకొని అద్దం అని గడిపోతానికి వచ్చినాక అంతే పిల్ల పిల్ల శనివారం నాడు చెత్తలు తోలిసి ఇంతకెళ్ళి పోత ఆడిబిడ్డ పుట్టింటి ఆడిబిడ్డ అన్నది నవ్వి నవ్వి నా కొంపకి ఎదురు నవ్వుతారు నవ్వి నవ్వి అద్దంటే ఏమైనా పోపిడ్డాన్ని సాగలుగుతావు ఎందుకు రాలే నీ మాట రామగడ నా మాట నన్ను బొమ్మలే 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 ఆదివారం నాడు అత్తవాడి తాళం చేసిన మా అవ్వగారు పెళ్లి పాడు తాళం చేసినాక మా అవ్వగారు ఏం చేసిరు సట్టిలో మల్లన్న బోనాలు పెట్టిరు అయ్యయ్యో బిడ్డ ఒక్క నువ్వు పుట్టి బిడ్డ నువ్వు ఆయనతో సట్టిలో మల్లన్న బోనాలు పెట్టినాడు వాడిది వెళ్ళబోదు వెళ్ళిపోతుంది ఈ బిడ్డ సోరణ అన్నాక సపరేట్ ఇంటికానే ఉన్నా మీ అమ్మగారికి బోనాలు చేసుకునే రీతి కూడా బోనాలు చేసే రీతి ఉన్నాక నేను గింత దూరం రానిచ్చిన నేను సాగదు నా చేతులు పెట్టపోయి నాకు మన ఇద్దరు లక్క చేయకపోతున్నా అంత భక్తి పరులు మీరు మల్లన్న దేవుని కూడా కాయను సరే సోమవారం తెల్లారు ఆదివారం వచ్చి ఆదివారం తెల్లారి సోమవారం నిన్ను చదివేస్తున్నట్టు ఒక్క ముచ్చట ఆదివారం తెల్లారు సోమవారం వచ్చి సోమవారం నాడు అర్థం తయారై బయటకు వెళ్ళా సోమవారం నాడు ఆయనకు ఒక్కపోతే కాదు నాకు లేడు దాన్ని చూపించి చూడు ఆయన అత్తదారం చేస్తున్నట్టు కొడదారా మన బిడ్డ సరే ఎవడాలి రాజన్నకు ఒక్కపోదు ఎందుకు ఎందుకంటే దాని అవును నాకు ఒక్కటి ఇది అయితే క్లియర్ గా ఈ మానాల కాడ మన ఈ పంచద మా ఇల్లే చెప్పాలి నీకు ఎవడాల కాడ దారం చేసిన బాడుకే వాడే చేసుకున్న మొగడు ఏం పడలేదు మీరే చెప్పుర్రి మీరే చెప్పుర్రి మా మూడు దుబాయ్ వేయండి అవుట్ ఆఫ్ వేయండి అని చెప్పిన మా మూడు దుబాయ్ వేయండి అవుట్ ఆఫ్ వేయండి అని చెప్పిన వేరే కిరాయి తీసుకపోయింది కిరాయి దానికైతే 300 రూపాయలు అంతే అయిపోయాయి ఆ రోడ్డు మీద శాంతిబాగా కొట్టించినావా
ఎవరైనా మా ఆయనే అమ్మగారి ఇంటికి రమ్మంటే వస్తాడు. మా ఆయన రమ్మంటే రానన్నాడు. రమ్మంటే రానన్నాడు. మరి ఏం చేయాలి? గంటనే కానే కూర్చుంటా. మా అక్కలతో లొల్లి పెట్టుకోకు, సమాధానం చెప్పు. లొల్లి కంటే కయ్యనుకుంటావు. ఒక్క ముచ్చట సరే. 3 రూపాయలు లింగకాయ ఇంత మంది బత్తలు దారం అనుకో, 400 రూపాయలు, 50 రూపాయలు జోలబట్ట, అయితే 20 రూపాయలు సూలం. దానికి 3 బంతి పూలు కూర్చి తెల్లబోటు రాసుకుని మంచిగా బుచ్చేస్తున్నా చూస్తాను. కానీ సోమవారం అంతా గడిచింది. సోమవారం తెల్లారి మంగళవారం నాడు తాను చేసి తయారేద్దాం అంటే పెద్దవాడిని మంగళవారం మొదలు మంటలో పడ్డట్టు అన్నాడు. పుల్ల పూజ రామకృష్ణ పోటీ లేదు వస్తలే బొమ్మలే అద్దు అద్దంటే నువ్వు వచ్చినాక చూసినావు మాట మారుతాను. నాకు మాదేస్తాను కానీ ఈ ఇబ్బాలు కొట్టది నడిచిపెట్టింది. సరే మంగళవారం అట్లా అంటే అయిపోయింది. మంగళవారం తెల్లారి బుధవారం నాడు అయ్యో ఓన్లీ వీడియో ఆడియో బంద్ ఆడియో బంద్ వీడియోనే అందుకే ఇచ్చేస్తాను. సరే పుదారం గొర్రె పుట్టిన దినం పుట్టి ఆడిపిట పోవద్దు అన్నారు. సరే పోకుండా పుదారం తెల్లారు బేస్తారం సాయిబాబా తోటి మొన్న నేను సిరిడి పోదాం అని మా పొరాన్ని అందరూ తయారై ఈ అయ్యల్లం సిరిడి అవన్నీ తిరిగి వచ్చినాం. అయ్యల్లం కాడ బీరే దేవుడు ఉన్నాడు, పోయినా చూసిన అందరికి పోయిన మాంకాలం ఉంది. సిరిడి పోతే ఏముంది, ఒక సమాధి ఉన్నది. ఇక వీళ్ళందరూ పోయి సమాధికి ఏమో ఒప్పుతుర్రు. ఎండాకాలం అయితే వానే కొట్టది, పచ్చగా ఉంటది. ఎండాకాలం వానే కొట్టది, సంవత్సరం పచ్చగా ఉంటది. కలిసి ఉంటే పచ్చగా ఉంటది, విడిపోతే కాదు అన్ని వారాలు పట్టుకొని చేయబడి. సరే బేతారా గడిచి బేతారా తెల్లారి శుక్రవారం 3 శుక్రవారాలు కలిసి నడద్దాం అనుకున్నా. మంచి నీ మలం నాకు ఎక్కడ ఏర్పడతలేదు. 3 శుక్రవారాలు కలుతాయా? కలువై మరి కలవడానికి నువ్వు పెట్టేస్తాను అనుకున్నావు. అవి కలువై అవి కలువై కలుతాయి. బయట పడ్డ దొంగతనం దమన కలుతాయి. రాను అసలు ముచ్చటకి ఇది. అయ్యయ్యో బావల్ల అయ్యో బావల్ల బావల్ల అయ్యయ్యో బావల్ల బావల్ల నువ్వే పడాలి గంటలు కాకుల పాలే కావాలి, నాల పాలే కావాలి, సినిమల పాలే కావాలి, సినిమల పాలే కావాలి. వెళ్ళిపోవాల ఇయ్యల పడ్డావు, వెళ్ళిపోవాల ఇయ్యల పడ్డావు. కోటి వేల మంది నా అమ్మగారి దండల మందుల మన్నైపోతవే బావల్ల అంటే బాయికాడ నా మాట తాగింది. ఏడుల పొలవారి చందన కలికి సౌనాల బాయికాడ నువ్వు దొరికినావు, నా ఎంబడి వచ్చినావు, అక్కడ నా మాట తాగింది. ఈ మంగళగత్రం మాట నీ అవ్వగారు నీ ఇంటికాడ కాబట్టి ఇక్కడ నీ మాట తాగాలి. అయితే నీ కొంగు విసురుతో 1,00,000 దండచ్చి నన్ను నా అంత నశం లెక్క నలుతారా? అలా బొక్క దొరకక నువ్వు పోతేనే తిందామని వచ్చి అలా తిన్న మొగాలే ఎప్పుడో మీరు పెడితేనే తినాలి. తిన్నావా? ఎవరద్దమ్మా కమరద్దమని దేవుడు
దగ్గర పెట్టుకో మరి ఏం చేయాలి చెప్పు ఏం చేయాలి అయ్యో దాన్ని తోలుకోవాలి దాని నోరు అంటే మూడులే దాని నోరు దాంతో నీకేనే నీకు కొడకాల్సి ఉంటుంది నాకు ఈ చూసుకుంటా కదా కోడలు తోలికి అత్త పోవద్దు ఒకడు ఎంత పట్టింది కదా చేసేది మంచిగా ఇక్కడ గొర్రె పోయాలి నేను అత్త నిన్నే వెళ్తా నేనే ఉంటాను మొత్తం సంతంగా నా కబిరలో కుక్క కబిరలో కోసిస్తుంది నీకు తిండు ఇదే పండుకు ఒక్కసారి కొంగడే జరిగింది రెండోసారి మూడోసారి కొంగడే భగవంతుడు రారని కోపం వచ్చింది